ఓకేనా. లాస్ట్ వీక్ మనము దేని గురించి నేర్చుకున్నాము? దీపావళి కదా, దీపావళి ఫెస్టివల్. సో ఎన్ని రోజులు జరుపుకోవాలి దీపావళి పండుగ? 5 days కదా, పంచపర్వము 5 రోజుల పండుగ అని నేర్చుకున్నాం. దాంట్లో మనకు తెలియంది ఏంటంటే గోవర్ధన పూజ. ఏంటది? గోవర్ధన పూజ. గోవర్ధనగిరిని ఎత్తింది ఎవరు? నాన్న కృష్ణుడు కదా. సో తర్వాత అంటే గోవులన్నా గోపికలన్నా అక్కడ ఉండేటువంటి వాళ్ళందరన్నా కూడా శ్రీకృష్ణుడికి చాలా ప్రేమ అభిమానం వాళ్ళ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ శ్రీకృష్ణుడు రక్షించింది. అది అంతవరకు మనకి తెలుసు. అంతేకాకుండా మనం గోపూజ చేస్తాం కదా, గోమాత అంటాం కదా. అవును ఏమంటాం మనము? గోమాత. ఎందుకంటే నేను లాస్ట్ వీక్ చెప్పాను మీకు, మనం సాగర మదనం చేసినప్పుడు అమృతం కంటే ముందు కూడా మనకి కామధేను అంటే ఆవు అనేది, అంటే ఈ గోవు మనకి సత్యయుగం నుంచి, అంటే మన మనిషి అనే వాళ్ళం ఇక్కడ ఈ భూమి మీద లేక ముందు నుంచి ఆవు మాత్రం ఇక్కడ ఉందన్నమాట. గోమాత, గోవులు కదా అవి ఉండేవి. కాబట్టి శ్రీకృష్ణుడికి గోవులు అంటే చాలా ఇష్టం, అవునా? అంటే ఆవులతో పాటు పెరిగి పెద్దవాడైనటువంటి వాడు శ్రీకృష్ణుడు కూడా. అయితే చాలా వరకు శ్రీకృష్ణుడు ఆవుల్ని కాసేవాడు, అంటే బయటికి అడవికి తీసుకెళ్ళి మేపుకొని తీసుకొని వచ్చేవాడు కదా, ఇలా జరిగేది. అయితే చిన్న దూడల్ని మాత్రమే చూసేవాడు, ఆవు పిల్లల్ని అట్లాగా. తర్వాత ఏమైందంటే ఈ గోపాష్టమి రోజున శ్రీకృష్ణుడు బలరాముడు ఎవరు? వాళ్ళ అన్న కదా, శ్రీకృష్ణుడు యొక్క. సో వాళ్ళిద్దరికి బాధ్యత అప్పగించారు అనమాట తల్లిదండ్రులు. అంటే ఆవులు, పెద్ద పెద్ద ఆవుల్ని కూడా అడవికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చేటువంటి బాధ్యత. సో ఆవులు అంటే ఈ గోమాతలు అంటే చాలా ఇష్టము, అభిమానము, చాలా బాధ్యతగా శ్రీకృష్ణుడు చూసుకున్నాడు. అందుకే ఆయనని గోపాలుడు అంటారు. అంటే గోవులను పాలించినటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఓకేనా. గోపికలు కన్నా గోపాలుడు, గోవిందుడు అంటే గోవులతో ఆనందాన్ని పొందినటువంటి వాడు, గోవుల్ని పాలించినటువంటి వాడు గోపాలుడు కదా. మనకు ఆవు చాలా శ్రేష్టమైనటువంటి ఒక, అంటే మన పూజ కూడా మనం చేస్తాం అన్నమాట ఆవుకి, గోమాతకి కదా నాన్న. సో గోవుల్ని కనుక మనం రక్షించినట్లయితే, అంటే మనకి మన హిందూ ధర్మంలో చెప్పేటువంటి మాట ఏంటి? ధర్మో రక్షతి రక్షిత. మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం కూడా మనల్ని రక్షిస్తుంది. సో అట్లాగే మన హిందువులుగా మన ధర్మం ఏంటంటే ఆవుల్ని రక్షించాలి. సో అప్పుడు ఎవరు రక్షించారు? శ్రీకృష్ణుడు ఉన్నాడు కాబట్టి గోవులను అందరినీ రక్షించింది. కానీ ఇప్పుడు ఎవరు రక్షించాలి గోవుల్ని, గోమాతల్ని? హిందువులు. మనమే రక్షించుకోవాలి కదా. సో దీనికి ఒక బజరంగ్ దళ్ టీం అని కూడా ఉంది కదా. ఇప్పుడు వీళ్ళందరూ అన్నవాళ్ళు కానీ ఇంకో పెద్ద అన్న వస్తారు కదా తను కానీ, వీళ్ళందరూ బజరంగ్ దళ్ టీం అన్నమాట. సో వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ధర్మ ప్రచారంతో పాటు గోవుల్నిగా ఎక్కడైనా సరే హరించుకుపోయినా, అంటే తీసుకెళ్ళిపోతున్నా, అపహరించినా కూడా వీళ్ళందరూ ఒక టీంగా ఏర్పడి రక్షిస్తారు. అర్థమవుతుందన్న. అట్లాగే సో గోపాష్టమి నిన్నటి రోజున ఏంటి? గోపాష్టమి జరుపుకుంటాం అనమాట. అంటే ఆ రోజు నుంచి ఆవుల్ని, అంటే గోమాతల్ని శ్రీకృష్ణుడు తీసుకెళ్ళి బాధ్యతగా చూసుకున్నటువంటి రోజుని ఏమంటాం మనం? గోపాష్టమి. ఓకేనా. అయితే ఒక స్టోరీ చెప్తా, చిన్న స్టోరీ. ఒకసారి ఏమైందంటే ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు వెళ్తూ ఉంటే ఒక ఆవు కూడా అటు సైడ్ వచ్చి ఇట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ బ్రాహ్మణుడు వెనక ఒక వ్యక్తి వస్తాడు. వచ్చి ఇటుగా ఆవు వెళ్తుందా, ఆవు వెళ్ళింది, నువ్వు చూసినావు అంటాడు. అంటే ఆయన ఎవరంటే ఆవుని సంహరించి తినేటువంటి వ్యక్తి అనమాట. సరే ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? నేను బ్రాహ్మణుడిని అబద్ధం ఆడకూడదు, నేను నిజమే చెప్పాలి కదా. కాబట్టి నోటితో చెప్పిండు అనుకో, ఆవు ఎటు వెళ్ళిందని చెప్పిండు అనుకో, ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఆవుని తీసుకెళ్ళి చంపేస్తాడు, అవునా? అందుకని నోటితో చెప్పకుండా చేత్తో ఇట్లా చూపిస్తాడు అన్నమాట, ఎట్ సైడ్ వెళ్ళింది. అంటే నోటితో చెప్పలేదు, అట్లాగే అబద్ధం ఆడడం తప్పు అని చెప్పి చేత్తోటి చూపిస్తాడు. ఓకేనా. సరే చేత్తో చూపించినందుకు ఆ దారి వెంట ఆ వ్యక్తి వెళ్తాడు, ఆవును సంహరిస్తాడు, అక్కడికి అయిపోతుంది. సరే ఇంకోసారి ఏమవుతుందంటే ఒక వ్యక్తి ఒక ఊరు నుంచి వెళ్తూ ఉంటాడు. అంటే ఈయన బ్రాహ్మణుడు నిజమే చెప్పింది కాబట్టి ఆయన నెక్స్ట్ జన్మలో కూడా, ఇంకో జన్మలో కూడా మళ్ళీ బ్రాహ్మణుడుగానే పుడతాడు. ఆయన ఒకసారి ఒక ఊరు నుంచి వెళ్తూ ఉంటాడు ఒక పని మీద. చీకటి పడిపోతుంది. చీకటి పడింది కదా అని చెప్పి ఏం చేస్తాడు, అక్కడ ఒక ఇల్లు ఉంటే వాళ్ళని అడుగుతాడు అన్నమాట. చీకటి పడిపోయింది, నేను అడవిలో నుంచి వెళ్ళలేను, కాబట్టి
ఈ రాత్రికి ఇక్కడే మీ ఇంటి దగ్గరే నేను పడుకొని ఉంటాను అని చెప్తాను. సరే వాళ్ళు ఏమంటారు, ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు భార్యాభర్తలు, సరే నాయన నువ్వు ఇక్కడే పడుకో ఉంటూ మాకేం అభ్యంతరం లేదు అని అంటారు. తర్వాత ఇంట్లో ఉన్నటువంటి భార్య ఏమవుతుందో ఆమె ఏమంటుందంటే, నా భర్తని నేను చంపేస్తాను, అంటే నాకు ఇష్టం లేదైనా నేను చంపేసి నేను నీతో పాటు వచ్చేస్తాను అని చెప్తాడు. బ్రాహ్మణుడు అంటాడు, అది తప్పమ్మా, నువ్వు ఆల్రెడీ పెళ్ళైపోయింది, నేను ఏదో ఒక పూట ఉండి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, కాబట్టి అది తప్పు, నేను దానికి అంగీకరించను అని చెప్పి అక్కడే ఉంటాడు. కొంచెంసేపటికి ఇంట్లో నుంచి పెద్ద సౌండ్ అనమాట, ఎవరో చనిపోయినట్టు ఇట్లా హత్య చేసినట్టు పెద్ద కేకలు వినిపించేసరికి బ్రాహ్మణుడు లోపలికి వెళ్ళేసరికి ఏమైంది, ఆమె భర్తని చంపేసేసరికి అయ్యో ఎందుకు చంపేసినావు, అయ్యో కత్తితో ఎందుకు పొడి చేసినావు అని చెప్పి ఆ కత్తి ఈ బ్రాహ్మణుడు బయటికి తీసేసరికి ఆమె పెద్ద కేకలు పెట్టేసరికి ఊర్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ అక్కడికి వస్తారు. చూడగానే ఏమనుకుంటారు అందరూ, బ్రాహ్మణుడే చంపేసింది అనుకుంటారు కదా. సరే బ్రాహ్మణుడే చంపేసిందని అందరినీ రాజు దగ్గరికి తీసుకెళ్ళారు. అప్పుడు రాజులు ఉండేవాళ్ళు కదా, రాజులు భటులు ఉండేవాళ్ళు కదా, ఆ రాజు దగ్గరికి తీసుకెళ్ళారు. సరే ఆ రాజు అన్ని ప్రశ్నలు వేస్తాడు, కనుక్కుంటాడు, అన్నీ వేస్తాడు. బ్రాహ్మణుడు నేను చంపలేదు అని చెప్తాడు. సరే ఇక బ్రాహ్మణుడు కదా చంపలేదేమో నిజమే, కాకపోతే కత్తి చేతిలో ఉండి దొరికింది కాబట్టి ఆ రాజు ఏం శిక్ష చేస్తాడు, ఆ బ్రాహ్మణుడికి ఏ చేతితో అయితే కత్తి పడుతున్నాడో ఆ చేయిని నరికేసేయండి అని శిక్ష వేసేస్తాడు. భటులకు చెప్తే వాళ్ళు ఆ చేతిని నరికేస్తారు. ఓకేనా? తర్వాత తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ ఆ స్త్రీ ఎవరైతే ఉందో ఆమెకి శిక్ష అనేది పడుతుంది. అంటే ఇదేంటి, ముందు జన్మలో బ్రాహ్మణుడు ఏం చేసిండు, ఆవు ఎటు వెళ్తుందో చూపించిండు కదా, అందుకని ఆ చెయ్యిని ఇప్పుడు ఏమైంది, చెయ్యి నరికేయడం శిక్ష పడింది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చనిపోయినటువంటి భర్త ఎవరు, ముందు జన్మలో ఆవును చంపినటువంటి వ్యక్తి. ఆ స్త్రీ ఎవరు, ఆవు అనమాట. ఆవు మళ్ళీ ఆ స్త్రీగా జన్మించింది. అంటే ఏంటి, వాళ్ళు తప్పు చేసినప్పుడు ఏమైంది, తర్వాత అయినా సరే ఆ శిక్ష అనేది వాళ్ళకి పడుతుంది. ఈయన చేతితో చూపించినందుకు చెయ్యి నరికేసింది. ఓకేనా? అక్కడికి కట్ చేయడం జరిగింది, శిక్ష పడింది కదా. సో ఆవుని ముందు జన్మలో ఆయన చంపిండు కాబట్టి ఇప్పుడు ఆవు చేతిలో ఆయన చనిపోయింది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం తప్పు చేస్తే ఏమవుతుంది, ఎప్పటికైనా మనకి పనిష్మెంట్ ఉంటుంది కదా. సో అదే అన్నమాట. అంటే మనం ఏమైనా మిస్టేక్ చేసినా, తప్పు చేసినా ఎవరు చూడట్లేదు కదా, ఎవరు చేయట్లేదు కదా, నేను మా ఫ్రెండ్ పెన్నేగా తీసుకున్నా తెలియదు, టీచర్ అడిగితే కూడా నేను చెప్పలేదు, ఇట్లా అనుకుంటుంటారు కదా. పెన్స్ తీసుకోవడమో, బుక్స్ తీసుకోవడమో, చిన్న చిన్న పనులు చేస్తుంటారు కదా నాకు. కానీ ఎవరు సాక్షి, మనం చేసే ప్రతి పనికి భగవంతుడు సాక్షి కదా. సో తర్వాత ఎప్పుడైనా సరే మళ్ళీ మనకు అట్లాంటి శిక్ష తప్పకుండా పడుతుంది. సో అదే మన హిందూ ధర్మంలో చెప్తుంది. ఓకేనా? అది సరే. ఇదైతే నేను చెప్పింది ఒక స్టోరీ లాగా ఉంటుంది, కానీ నిజంగా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. ఓకేనా? మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది, 1947. సో మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఆయన తర్వాత ఇందిరాగాంధీ కదా, ఆయన కూతురు ఇందిరాగాంధీ కూడా మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉంది. సో అప్పుడు శ్రీ చక్రాచార్య గారు, తర్వాత కర్పాత్రి మహారాజ్. ఓకేనా? శంకరాచార్య గారు ఇంకా కర్పాత్రి మహారాజ్ దగ్గర ఆమె వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందాం అనమాట. నేను ఇప్పుడు ఎన్నికల్లో కనుక ఎలక్షన్స్లో గెలిస్తే నేను తప్పకుండా మీకు ఇచ్చిన మాటలను నెరవేర్చుకుంటాను. సరే ఆయన ఏమన్నాడంటే, గోవధ చట్టాన్ని తీసుకొని రావాలి, అంటే గోవుల్ని వధించొద్దు. ఓకేనా? గోవధ నిషేధ చట్టాన్ని తీసుకొని రావాలి, ఆవుల్ని చంపకూడదు అనేటువంటి చట్టం. అంటే మనకి గవర్నమెంట్ నుంచి రూల్ రావాలన్నమాట. అప్పుడు ఎక్కడైనా ఆవుల్ని చంపితే అది పోలీస్ కేసు అవుతుంది. ఓకే? సో అంటే ఆమె ఏమనిందా, సరే మీరైతే నన్ను దీవించండి, నేను కనుక ప్రైమ్ మినిస్టర్ అయిపోయినా అనుకో తప్పకుండా ఆవుల్ని చంపొద్దు అనేటువంటి ఒక చట్టాన్ని నేను తీసుకొని వస్తా అని చెప్పారు. సరే అందరూ ఆమెకి ఓట్లు వేస్తారు, ఆమె ప్రైమ్ మినిస్టర్గా ఎలక్ట్ అయిపోతుంది. ఆమె ప్రైమ్ మినిస్టర్ అవుతుంది. తర్వాత ఏం చేస్తుందమ్మా, ఇంకా నేనే ప్రధానమంత్రిని కదా, ఇంకా మొత్తం దేశం మొత్తం నాదే కదా, ఒక అహంకారం, ఇచ్చిన మాట ఆమె మర్చిపోయింది. ఇది ఎప్పుడు జరిగింది, 1966లో జరిగిందమ్మా. సరే ఆమె మర్చిపోయిందో అని చెప్పి మళ్ళీ వీళ్ళందరూ, ఈ మహారాజు, సాధువులు వీళ్ళందరూ ఒకసారి వెళ్ళి అడిగిండ్రు అన్నమాట, నువ్వు ఆవుల్ని చంపొద్దనే చట్టాన్ని తీసుకొస్తా అన్నావు కదా, ఏమైంది? ఆమె పట్టించుకోకపోయేసరికి సాధువులు, ఋషులు, ఓకేనా,
గోమాతను కొన్ని ఆవుల్ని అన్నీ తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేసిండ్రు అక్కడ ఒక పోరాటం చేసిండ్రు అనమాట, శాంతియుతంగా అడిగింది. కానీ ఆమె అహంకారంతో ఏం చేసింది, ఇచ్చిన మాట నిలుపుకోకుండా వాళ్ళందరినీ షూట్ చేపించేసింది. ఆ సాధువుల్ని ఆవుల్ని అన్ని నిర్దాక్షిణ్యంగా చంపించేసింది అనమాట, షూట్ చేపించేసింది. ఓకే, చంపి అప్పుడు ఆ గర్భాద్రి మహారాజు ఏమన్నాడంటే, మొత్తం అక్కడ అంతా రక్తం పడిపోయింది, అందరూ చనిపోయింది. వీళ్ళందరూ ఏమడగడానికి వెళ్ళిండ్రు, ఆస్తులు డబ్బులు నగలు అడగడానికి వెళ్ళిండ్రా? కాదు కదా, ఆవుల్ని చంపొద్దు, ఓకేనా, ఇది ఒక రూల్ తీసుకొని రావాలి అని చెప్పి అడగడానికి మాత్రమే కదా వెళ్ళిండ్రు. సో వాళ్ళందరినీ ఆమె ఇచ్చిన మాట మర్చిపోయి ఏం చేసింది, అందరినీ షూట్ చేపించేసింది. సో అక్కడ మొత్తం ఆ నేల మట్టి మొత్తం రక్తంతో తడిచిపోయింది. ఆ రక్తంతో తడిచిన మట్టిని తీసుకొని ఆ గర్భాద్రి మహారాజు ఏమన్నాడు, నువ్వు ఇచ్చిన మాట మర్చిపోయి నిర్దాక్షిణంగా ఇంతమంది అమాయకులను చంపేసినావు కాబట్టి ఈ శాపం నీకు తప్పకుండా తగులుతుంది అని చెప్పింది. తర్వాత కరెక్ట్ మళ్ళీ 18 ఇయర్స్ తర్వాత, ఎన్ని ఇయర్స్ నానా, 18 ఇయర్స్, 1984లో మళ్ళీ నవంబర్ 7th రోజు ప్రధానమంత్రిని కూడా ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే కాల్చి చంపేస్తారన్న. సరే, వాళ్ళు ఎందుకు షూట్ చేసిండ్రు అన్నది ఇంకొక స్టోరీ ఉంది, ఓకేనా. ఇప్పుడు సెక్యూరిటీ ఉంటుంది కదా, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు మనకి, నరేంద్ర మోడీ వచ్చినప్పుడు చూస్తారా చుట్టూరు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా. సో అట్లా ఆమెకు సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆమెని షూట్ చేసి చంపేసి, అంటే ఏ బుల్లెట్స్ తోటి అయితే ఆమె సాధువుల్ని చంపిందో అదే బుల్లెట్స్ తోటి ఆమెను కూడా చంపడం జరిగింది. అంటే ఏమైంది, శిక్ష పడింది కదా. కాకపోతే ఇక్కడ జరిగిన మిరాకిల్ ఏంటి, ఆమె ఏ రోజు చనిపోయింది, గోపాష్టమి రోజు. ఆమె ఎప్పుడైతే ఆవులను చంపిందో అదే తిథి రోజు, అదే అష్టమి రోజు ఆమె కూడా చనిపోయింది. ఓకే, అంటే మనం ఎవ్వరు చూసినా చూడకపోయినా దేవుడు మాత్రము కంపల్సరీ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది. ఓకేనా, మనకు సాక్ష్యం ఎవరు, భగవంతుడు ఇంకా నేచర్, ధర్మము. ఓకేనా, ఈ మూడు ఏంటి, మనం చేసే ప్రతి పనికి సాక్ష్యాలు. ఓకేనా, ఇప్పటికి కూడా రూల్ రాలేదు. అందుకే ఇప్పుడు ఎక్కడే సరే ఆవుని తీసుకెళ్తున్నా బోధ జరుగుతుందని చెప్పినా సరే బజరంగ్ దళ్ టీం వాళ్ళు మాత్రం దానికి కృషి చేస్తుంటారు. ఓకేనా, వాళ్ళు మాత్రమే ఇప్పటికీ కూడా గవర్నమెంట్ తోటి ఇంకా పోరాడుతున్నారు అనమాట, హిందూ ధర్మం గురించి ఇంకా ఆవుని చంపద్దు. ఎందుకంటే మనకి చాలా పవిత్రమైనటువంటి జంతువు కదనా ఆవు. చాలా వరకు మన హిందూ ధర్మంలో మనం అన్ని జంతువుల్ని కూడా పూజ చేస్తాం, నేచర్ని కూడా పూజ చేస్తాం. మీకు ఇంతకుముందు చెప్పిన చెట్లను పూజ చేస్తాం, నదుల్ని పూజ చేస్తాం కదా, వినాయకుడు పండుగ వచ్చినప్పుడు ఎలుకను పూజ చేస్తాం, అవునా, పాముల్ని పూజ చేస్తాం. అంటే నేచర్లో ఈ క్రియేచర్లో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా మనలాగే అని చెప్పి మనం అందరినీ గౌరవించడము మన ధర్మంలో మనకి చెప్పిందన్నమాట. కాకపోతే అన్నిట్లో పవిత్రమైనటువంటిది ఏంటి, ఆవు. అన్నిట్లో పవిత్రమైన జంతువు ఏంటి, ఆవు. ఓకేనా, అంటే ఆవు పాలు కనుక తాగితే చాలా మంచిది, మనకి ఇంటెలిజెన్స్ అనమాట, మేధాశక్తి అనేది పెరుగుతుంది. చాలా వరకు ఇప్పుడు ఆవు పాలు మానేసి మనం ప్యాకెట్ పాలు బర్రెపాలు ఇవి తాగుతున్నాం కదా. కానీ బ్రిటిషర్స్ రాకముందు ఇండియాలో అందరూ ఏం తాగేవాళ్ళు తెలుసా, ప్రతి ఇంట్లో ఆవులు ఉండేవి. అప్పుడు ప్రతి ఇంట్లో ఏముండేవి, ఆవులు ఉండేవి. సో మన నాలెడ్జ్ తగ్గించాలి. ఎందుకు ఇండియన్స్కి ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత తెలివి ఎట్లా ఉంది వీళ్ళకి అని చెప్పి వాళ్ళు రీసెర్చ్ చేస్తే వాళ్ళు కనుక్కున్న విషయం ఏంటంటే ఆవు పాలు బాగా తాగుతారు. సో అందుకే వీళ్ళలో ఇంత ఇంటెలిజెన్స్ ఉంది, ఇంత నాలెడ్జ్ ఉంది అని చెప్పి వాళ్ళు మెల్లమెల్లగా ఆవు పాలను మనకి తాగడం అంటే ఆపిచ్చేసి టీ అలవాటు చేసింటారు. ఓకేనా, ఛాయ్ అనేది మనకు బ్రిటిషర్స్ వచ్చినప్పుడు మాత్రమే అలవాటైంది. సో ఆవు పాలు చాలా శ్రేష్టమైనవి. ఆవు నెయ్యి కానీ పెరుగు కానీ కూడా అంతెందుకు, మనం ఇంట్లో శుద్ధి చేసుకోవాలనుకోండి ఆవు దేనితో చేసుకుంటాం, ఆవు పంచకంతో కదా, అంటే ఆవు మూత్రంతో కదా. అంటే ఏంటి, అది కూడా చాలా పవిత్రమైనటువంటిది. సో ఆవు నుంచి వచ్చినటువంటి ప్రతి వస్తువు కూడా, సో సాక్షాత్ ఆవు మొత్తం, ఎందుకంటే కామధేను మొత్తము కూడా చాలా మనకు పవిత్రమైనటువంటిది అనమాట మన ధర్మంలో. కాబట్టి మనం ఆవుని రక్షించుకోవాలి. ఓకేనా, ఇంకా గోమాతని పూజ చేసుకోవాలి. ఎప్పుడైనా మీ ఇంటి ముందు కావాలి వచ్చినా, లేదా ఎప్పుడైనా ఒక రోజు మీరు గోశాలకు వెళ్ళి ఆవు తినేటువంటి ఏమన్నా తినిపించవచ్చు. అంటే మనం తినే రొట్టెలు అవి పెట్టకూడదు నాన్న, రొట్టెలు ఇట్లా తీసుకెళ్ళి ఆమె ఏం తింటుంది, గడ్డి, ఏమైనా వెజిటబుల్స్, ఓకే, లేదంటే ఫ్రూట్స్ ఇట్లాంటివి మీరు పెట్టవచ్చు.
ఇప్పుడు మీ బర్త్డేస్ వస్తాయి కదా, కొత్త డ్రెస్ కొనుక్కుంటారు, పేద కేక్ కట్ చేస్తారు, అలా చాక్లెట్స్ అందరు ఫ్రెండ్స్కి ఇస్తారు కదా. సో అట్లాగే మీకు ఇష్టం ఉంటే ఏం చేయండి, ఆ రోజు ఎక్కడైనా గోశాలకు వెళ్ళి మీ పేరెంట్స్ తోటి ఆవుకి ఏదైనా ఆహారము తినిపించండి. ఓకేనా? చేస్తారా ఇప్పటి నుంచి? ఆవుకు పూజ చేద్దామా? సో రోజు చేయడానికి కుదరకపోయినా కనీసం నెలకు ఒకసారో లేదా మీ బర్త్డే రోజు, ఓకేనా, అలవాటు చేసుకుందాం అందరం. సండే